దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. పరమగీతం ఎవరు రచించినారు? సొలొమోను, రాజు అయిన సొలొమోను రచించినాడు. ఆయనకు 1000కి పైగా పత్నులు ఉన్నారు, రాణులు ఉన్నారు, పైగా ఇంకా ఉంపుడు కథలు. అంటే ఇంతమంది స్త్రీలతో ఉన్న అనుభవం ఆయనకు ఉంది. ఆయన ఒక రైతు అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెలో ఉన్న స్వచ్ఛదనం, ఆమెలో ఉన్న పవిత్రత, ఆమెను చాలా అతిగా ప్రేమిస్తాడు. మరి ఆమె మనసును దోచుకోవడానికి ఎన్నో ప్రయత్నిస్తాడు. కానీ ఆమె మనసంతా గొర్రెల కాపరి, ఒక పేద గొర్రెల కాపరి మీద ఆమె మనస్సు ఉంటుంది. అంటే ఈ లోకము మిరుమిట్లు గొలిపే రూపం. నిన్ను ఎంతగా ఆకర్షించినా నువ్వు ఆకర్షణలో పడకుండా నీ ప్రాణప్రియుని మీద నీ మనసు పెట్టుకోవాలని, ప్రేమ స్వచ్ఛమైందని, అది దేనితో ముడికట్టరాదని, అది దేవుడు పుట్టించే గొప్ప జ్వాలయని, అది మరణమంత బలవంతమైందని, దాన్ని అగాధ సముద్ర జలం కూడా ఆర్పలేదని, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయవని. అంటే దేవునితో నీకున్న ప్రేమను ఏది కూడా ఆర్పలేదని. దిస్ ఇస్ డివైన్ లవ్ కంపేర్ టు ద లవ్ ఫార్ గాడ్ అండ్ బై గాడ్. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని వరుడైన యేసుప్రభు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, వధువు సంఘము వరుణ్ణి ఎలా ప్రేమిస్తుంది, ఇది మరి సరిపోలుస్తూ మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడు. ప్రేమ డబ్బులు పెట్టి కొనేది కాదు, ఆస్తులు పాస్తులు చూపెట్టి ప్రేమను సంపాదించుకోలేం. ఒక హృదయాన్ని దోచుకోవాలంటే అది డివైన్ ఇంటర్వెన్షన్. అంటే అంత పవిత్రమైనది ప్రేమ అని వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. దేవునికి నీ ప్రేమ అవసరం. గాడ్ నీడ్స్ యువర్ అటెన్షన్, యువర్ లవ్. యేసుప్రభు సంఘమును ప్రేమించి తన ప్రాణం అర్పించినాడు, విలువ కట్టినాడు. మరి ప్రభు కూడా చాలా సంఘమునకు తన ప్రేమను వెల్లడి చేయడానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటాడు. సంఘము ఎటో చూడడం ఆయనకి ఇష్టం లేదు, సంఘం ఆయన తట్టే చూడాలి. నేను ఎప్పుడు చెప్తాను, ప్రియుడు ప్రియురాలి అటెన్షన్ కోరుతాడు, ఏకాగ్రత కోరుతాడు. ఈ ప్రియురాలు ఇంకెటో చూస్తే చాలా రోషం గల ప్రభు. అందుకే ప్రేమ మరణమంత బలవంతమైంది. యేసు ప్రభు వధువు సంఘం కొరకు ప్రాణం పెట్టినాడు. కానీ ఈర్ష్య పాతాళం అంతా కఠోరమైంది. మనం యేసు ప్రభు ప్రేమామయుడు అని ధ్యానిస్తుంటాం. మరొక వశంలో, నాణ్యంకు మరొక వశంలో ఆయన ఉగ్రత కూడా మనం భరించలేం. ఆయన గొర్రెపిల్లగా వచ్చినాడు, ఇంకా రాబోయేది గొర్రెపిల్లగా రాడు. ఎలా వస్తాడు? కొదమసింహంగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఇంతగా ప్రేమించినాడు. ఆయన ప్రేమను కాదనకుండా మనం ఆయన మాట వినాలి. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమించి అతని నోరు నుండి వచ్చే ప్రతి మాటకు విధేయత చూపినప్పుడు ఆ ప్రేమ కలకాలం నిలుస్తుంది. కనుక తిరుగుబాటు ధోరణి ఉంటే ఈ ప్రసంగాల మధ్యలో నేను వదిలిపెట్టి ఇంత స్వచ్ఛమైన ప్రేమను నేను ఎందుకు అంగీకరించకూడదు అని వాక్యం నుండి నేర్చుకుందాం. షూలమతి, గొర్రెల కాపరి, రాజైన సొలొమోను, యెరూషలేము కుమార్తెలు, చెలికత్తెలు, అలాగే షూలమతి సహోదరులు ఉన్నారు, అక్కడున్న పురవాసులు, వీళ్ళందరూ మాట్లాడే మాటలు పరమగీతంలో ఉంది. 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఈమె విరహవేదనతో బాధపడుతుంది. సొలొమోను ఈమెను ప్రేమించిన ఈమెకు సొలొమోను మీద మనసు లేదు. ఎంత వైభవాన్ని చూపెడతాడు. పరమగీతం 3వ అధ్యాయంలో
6 నుండి మీరు 11 వచనాలు కూడా ఈమెను తీసుకొని వెళ్ళడానికి. ఈ వాంట్స్ టు టేక్ షూలమతి టు హిస్ ప్యాలెస్. రైతు అమ్మాయి అంటే పెజెంట్ గర్ల్, ఏ విలేజ్ గర్ల్. మళ్ళీ చూస్తానికి అతని దృష్టిలో చాలా సౌందర్యంగా కనబడుతుంది. అంతమంది సౌందర్యవతులు ఆయన అంతఃగృహంలో ఉన్నా ఈ నల్లని పిల్ల మీద మనసు పడేది. మనం కూడా నల్లటి వాళ్ళమే. ఆత్మీయంగా ఏ సౌందర్యం లేని నల్లని స్థితిలో ప్రభు మనల్ని ఏం చేసినాడు? ప్రేమించినాడు. దేవుని స్తోత్రం. అందుకే పాపంలో పడి ఉన్న మన మీద ఆయన దృష్టి పడ్డది. ఎందుకు ప్రేమించినావయ్యా అని అడిగితే దానికి జవాబు ఏముంది? ఏమి చూసి నన్ను ప్రేమించినావు? షూలమతి అంటది, నేను నల్లని దానను. నేను నల్లని దానని మీరెవ్వరు నన్ను చిన్న చూపు చూడొద్దు. నేను ఎండ తగిలిన దానను. అంటే ఈ లోకంలో అనేకమైన సమస్యలకు, అనేకమైన బాధలకు తట్టుకొని ఆమె సౌందర్యం మీద అంత శ్రద్ధ చూపలేదేమో, నల్లగైపోయింది. ఈ నల్లని పిల్లను ఈ రాజు ఇంతగా ఆశిస్తున్నాడు. దానికి కారణం ఏంటి? దానికి కారణం, ప్రేమకు కారణాలు ఏమి ఉండవు. ఈమెను తీసుకొని వెళ్ళాలని చాలా వైభవంగా వస్తున్నాడు. అది మీరు చదువుకోవచ్చు. మన అంశం ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద కీ వర్డ్. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. కనుక ఇక ఎంత వైభవంగా ఈ షూలమతిని తన రాజగృహానికి తీసుకొని వెళ్ళాలని వచ్చే కార్యాలు 6వ వచనం నుండి 11వ వచనం 3వ అధ్యాయంలో ఉంది. ఈమె ప్రాణప్రియును కనబడాలని, మాట్లాడాలని, ఆయనతో గడపాలని, ఆయన సన్నిధి కావాలి ఆశిస్తుంది. అప్పుడప్పుడు ఆయన మాయమైపోతాడు, కనబడాడు. మన క్రైస్తవ జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చింది? నన్ను మర్చిపోయాడా? దేవుడు ఎప్పుడు తన బిడ్డలు మరవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షూలమతి కూడా తన ప్రియుడు కనబడకుంటే చాలా కలత చెందుతుంది. షీ సో మచ్ వరీడ్ బికాజ్ హర్ లవర్ ఈజ్ నాట్ సీన్. 13వ కీర్తన చూడండి. యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదు? నిత్యం మర్చిదవా? నాకు ఎంతకాలం విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖాక్రాంతునై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనను? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. చూడు, నా తట్టు చూడయ్యా. ఇది అని ప్రార్థన మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం. నేనైతే ఈ స్థితి క్రాస్ చేశానని చెప్పడంలో నాకు ఏమీ సందేహం లేదు. ఎందుకంటే ఎంతవరకు అయ్యా నన్ను చూడయ్యా. నేను ఇలాంటి ప్రార్థనలు మానేసినాను. నేను పిల్ల చేష్టలు మానేసినాను. నేను ప్రభుతో పెనవేసుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ ఎంటర్టైన్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్. నాకు ఈ ప్రార్థనలు రావు. అవన్నీ వచ్చిన ఒక పరిస్థితి ఉండింది. కానీ ఐఎమ్ జస్ట్ ఇమ్మర్స్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్. నాకు తెలుసు ఆయన ఉద్దేశాలు చక్కనివి, ఆయన మార్గాలు చక్కనివి. నా మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన చూపులన్నీ నా మీద ఉంది. మై ఓన్లీ డ్యూటీ ఈజ్ టు ఒబే హిమ్ 100%. దేవుని స్తోత్రం. నేను సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన పూర్ణంగా విధేయత చూపినప్పుడు ఆయన చిత్తం నా మీద, నా కుటుంబం మీద, దేవుడు నాకు ఇచ్చిన సంఘం మీద తప్పకుండా నెరవేరుతుందని గొప్ప విశ్వాసం గల స్త్రీని నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఈ చింత చీకు ఉందా లేదా, ప్రేమ పోయిందా వచ్చిందా, ఇదంతా కాదు. యూ హ్యావ్ టు ప్రభువులు. అందుకే ఆయన శిరస్సు మట్టుకు నువ్వేం కావాలి? ఎదగాలి. ఆయన ప్రేమలో పాదుకొని బీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడు ఎదగని వారిని చూస్తే మనకు చాలా బాధ కలుగుతుంది. అవిటి పిల్లలు కొందరు ఎదగకుండా ఉంటుంది. అలాంటి చూసినప్పుడు తల్లిదండ్రులకు బాధ, చూసిన వాళ్ళకు బాధ. నువ్వు ఎదుగుతూ ఉండాలి. కాబట్టి ప్రేమలో, యేసు ప్రభు ప్రేమలో మనం పాదుకోవాలంట. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19లో అంటాడు, యేసు ప్రేమను వివరించడానికి నాకు ఏం తరం అవుతుంది? ఆ ప్రేమ ఎత్తు కానీ, లోతు కానీ, వెడల్పు కానీ, పొడుగు కానీ వివరింప చాలా. అంత ప్రేమలో నీవు పాదుకొని ఉన్నప్పుడు నీకు చింత ఎందుకు? నీకు ఎందుకు కలవరం? ప్రాణము వరకు వారు ప్రభువుకు సాక్షులై ఉండి అని ప్రకటన 12లో మనం చూసాం. కాబట్టి ఈరోజు మనము ఆ మాటలతో బలపరచబడాలి. వధువు ఇక్కడ కలత చెందుతుంది. యాజ్ ద లవ్ గ్రోస్ ఫర్ జీసస్, అంటే ఇనీషియల్ లవ్, వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్, అది తొలి ప్రేమ. కొంతమంది చాలా ప్రేమలో తేలియాడిపోతారు మొట్టమొదట. తర్వాత రోజులు గడుస్తున్న కొలది, సమస్యలు ఎదురవుతున్న కొలది ప్రేమ చల్లారిపోతుంది. అలా ఉండకూడదు. రోజులు గడుస్తున్న కొలది, సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్న కొలది, బాధలు ఎదుర్కొంటున్న కొలది నీ హృదయంలో ప్రభు ప్రేమ మండాలి. దేవుని స్తోత్రం. అది యెహోవా పుట్టించిన జ్వాల, అది ఆరిపోకూడదు. నీ ఊపిరినంత వరకు నీ హృదయంలో ప్రభు ప్రేమ మండుతూ ఉండాలి.
ఆ మంట, ఆ అగ్ని ఇతరులకు కూడా అంటుకోవాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈమె కలత చెందుతుంది. ఈమంటుంది, నా ప్రాణప్రియుని వెతుకుతున్నాను, వెతికినా అతడు కనబడడం లేదు. నేను లేస్తున్నా, నిద్ర నుండి లేస్తాను మధ్యరాత్రి ఒక స్త్రీ లేచి ప్రాణప్రియునికి వెతుకుతే ఎలా ఉంటుంది అంటే ఈమె నిద్రలో కలగంటుందా అని నాకు అనిపిస్తుంది. ఆమె పట్టణం వెంబడిపోయింది, సొంత వీధుల్లో వెతుకుతుంది, రాజవీధుల్లో వెతుకుతుంది, ప్రాణప్రియుని వెతుకుతుంది. ఎక్కడ వెతికినా కనబడడం లేదు. పట్టణమందు సంచరిస్తూ ఆ రాత్రి వేళ కావలివారిని ఎదుర్కొంటుంది. కావలివారు అడుగుతుంది, మీరు నా చూచితిరా అని నేను అడిగితిని. అడిగి అందరిని అడుక్కుంటూ వెతుకులాట. ఆఖరి ప్రాణప్రియుడు దొరకడు. ఆమె అందరిని వదిలిపెట్టి ఒంటరిగా వెళ్తుంది వెతకడానికి. అప్పుడు ప్రాణప్రియుడు నాకు ఎదురుపడినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, ప్రాణప్రియుడు ఎదురొచ్చినప్పుడు ఆమెకు పట్టలేనంత సంతోషం. ఇక ఇంకెక్కడ వెళ్తాడని గట్టి పట్టుకొని, నేను నా ప్రాణప్రియుని ఇంకా వదిలిపెట్టనని ఆయనను పట్టుకుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వెంతో వెతుకులాట. నేను చెప్పాను నా సాక్ష్యం, ఎంతెంతో వెతికాను. నా యవన జీవితం అంతా వెతుకులాటనే ఉండేది. ఏది సత్యం, వాట్ ఈస్ ట్రూత్? ఏదో మా తల్లిదండ్రులు దేవుని సేవ చేస్తున్నారని నేను ఎందుకు ఈ మార్గంలో రావాలి? ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇది సత్యమా, అది న్యాయమా, ఇదే నా యుక్తమైన మార్గం అని వెతికి మై సర్చ్ ఎండెడ్ వెన్ ఐ ఫౌండ్ జీసస్. యేసును కనుగొన్నప్పుడు ఇంకా నేను వదిలిపెట్టలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను హత్తుకుంటాడు, నిన్ను పట్టుకుంటాడు, నిన్ను తన నీతి అనే కుడి హస్తంతో ఆదుకొని నీ మరణం వరకు ఈ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నిత్య జీవంలోకి కూడా నడిపిస్తాడు. ఆయనతో నువ్వు సదాకాలము ఉంటావు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ధ్యానించబోయేది పరమగీతాలు 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో ఏముంది అన్నప్పుడు, ప్రియుడు ప్రియురాల్ని చాలా పొగడుతూ ఉన్నాడు. ప్రేమ ఉంది కదా, ప్రేమ ఉన్న చోట ప్రశంస ఉంటుంది. ప్రేమ లేదు, ద్వేషం ఉంటే విమర్శలు ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ లవ్ ఎ పర్సన్, యూ స్టార్ట్ క్రిటిసైజింగ్ దట్ పర్సన్. బట్ ఇఫ్ యూ లవ్ ఎ పర్సన్, యూ స్టార్ట్ అడోరింగ్, అడ్మైరింగ్, అప్రిషియేటింగ్, షవరింగ్ లాట్ ఆఫ్ ప్రైజ్. అంటే అలాగే ఇక్కడ చూస్తున్నాం, ప్రాణప్రియుడు ప్రియురాలు చాలా ప్రేమించుకుంటున్నారు. అసలు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదు. ఇప్పుడు రాజైన సొలొమోను పల్లకి తెచ్చినాడు ఈ గ్రామీణ అమ్మాయిని తీసుకొని వెళ్ళడానికి. ఆమెకు అసలు ఆయన వైభవం మీద కూడా దృష్టి లేదు. ఆమెకు అంతా తన ప్రాణప్రియుడు ఉంటే చాలు. యెరూషలేము కుమార్తెలు ఆమె దృష్టిని వైదొలగించాలని ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సుందరుడైన తన కాపరి ఉంటే చాలని ఆమె ఆశిస్తుంది. అలాగే ఈ గొర్రెల కాపరి కూడా హీఈస్ టోటలీ ఇన్ లవ్ విత్ హిస్ బిలవర్డ్. అయితే ఏమని వివరిస్తున్నాడు చూడండి, పరమగీతాలు 4వ అధ్యాయం. నా ప్రియురాల, అక్కడే తెలుస్తుంది మనకు ప్రేమ. ఏమంటున్నాడు? నా ప్రియురాలు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నా అని అంటావు. పురుషులు తమ భార్యలను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు షీఈ్ మై వైఫ్ అంటారు. అసలు కాదయ్యా, ఎవరి వైఫ్ కాదు, నీ వైఫే అన్నా కానీ నా భార్య, నా పిల్లలు, నా భర్త అని అంటాం. పొజెసివ్ వర్డ్. అలాగే నా ప్రియురాలు, నీవు సుందరివి, నువ్వు సుందరు. 2 పర్యాయములు ఏం చెప్పినా దానికి చాలా వెయిటేజ్ ఉంటుంది. 2 పర్యాయములు దేవుడు కూడా మాట్లాడతాడు. 2 పర్యాయములు చాలామందిని పిలిచినాడు, మోషే మోషే, మార్తా మార్తా. అది చాలాగా ఉంది బైబిల్లో. మరి ఇక్కడ నువ్వు సుందరివి, నో డౌట్ యు ఆర్ బ్యూటిఫుల్. మరి నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచు. ఈ 4వ అధ్యాయం అంతా 15 వచనాలు కూడా ప్రియుడు మాట్లాడినాడు. 16వ వచనం మాత్రం ప్రియురాలు మాట్లాడుతాను. నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడు. ముసుగు ఎందుకు వేసుకుంటారు? ఈమె ఎందుకు ముసుగేసుకోవాలి? ఆ ముసుగు అంటే అర్థం ఏంటి? ముసుగు తన ముఖం ఇతరులకు కనబడనీయకుండా. అంటే షీఈస్ మెంట్ ఓన్లీ ఫర్ హర్ లవర్. చాలామంది స్త్రీలు అందంగా తయారవుతారు. నాకు అనిపిస్తుంది, ఎందుకు ఇంత అందంగా తయారవుతున్నారు? ఏదో మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొనడానికి ఇంత అందం ఎందుకు అనుకుంటాం కొన్నిసార్లు. ఇన్ని ఆభరణాలు, ఇన్ని పట్టు వస్త్రాలు, ఏదో కొట్టుకు వెళ్ళి కొనడానికి. మరి భర్త దగ్గరేమో మరి పిచ్చి పిచ్చిగా తల కూడా దువ్వకుండా, స్నానం చేయకుండా, పళ్ళు తోముకోకుండా ఇలాగ ఉంటారు. అసలు నువ్వు కనబడాల్సింది ఆకర్షణీయంగా నువ్వు కట్టుకున్న భర్త దగ్గరే ఉండాలి. కానీ అక్కడ ఆ స్థానంలో సరిగ్గా ఉండదు.
వాళ్ళు లోకానికి ప్రదర్శించడానికి కాదు నీ అందం. ఇక్కడ చూడండి, ముసుగు ఎందుకు ధరించుకుందంటే ఆమె అందమంతా తన ప్రాణప్రియుని కొరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, ప్రాణప్రియుడు అంటాడు, నీ ముసుగుకుండా నీ కన్నులు నాకు ఎట్లా కనబడుతున్నాయంటే గువ్వ కన్నుల వలె కనబడుతుంది. అంటే గువ్వ కన్నులు అంటే పావురపు కన్నులు. పావురము చాలా నిష్కళంకమైంది. ప్రభు సేవ చేసే వారికి ఒక హెచ్చరిక ఇస్తాడు, మీరు పాము వలె మరి జ్ఞానులై ఉండాలి, పావురం వలె నిష్కపట. చాలా నిష్కపటమైన ఒక పక్షి పావురం. పరిశుద్ధాత్మకు కూడా సూచన పావురమే కదా. పావురము ఎగిరి ప్రభు మీద వాలింది ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు. అంటే పరిశుద్ధాత్మకు చిహ్నం, ప్యూరిటీ, పవిత్రమైంది. ఈ గ్రంథం మనం పరమగీతాలు ధ్యానించినప్పుడు స్వచ్ఛమైన ప్రేమ ఏంటి అని నీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ప్యూర్ లవ్? మనం అనుకుంటాం, ఈజ్ దేర్ ఏ ప్యూర్ లవ్? ప్రేమ పేరుతో ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎంత ఉన్మాదం. అలా కాదు, లవ్ ఈజ్ డివైన్. ప్రేమ అనేది చాలా దైవికమైందని నాకైతే ఈ పరమగీతాలు ధ్యానించి నేను అర్థం చేసుకున్నాను. అల్లాటప్పగా ప్రేమ గురించి మాట్లాడొద్దు, అల్లాటప్పగా ప్రేమను వ్యవహరించొద్దు. ప్రేమ అంటే చాలా పవిత్రమైంది. ఇట్ హెస్ టు కమ్ ఫ్రమ్ గాడ్. ఒక వ్యక్తిని మనం అట్లా ప్రేమించలేము కదా. అంటే దేవుడు పెట్టిన బంధమే కదా భార్యాభర్తల బంధం కూడా. అంటే దానికి కూడా మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ప్రేమ అంతరించిపోయినప్పుడు దేవుని దగ్గర అడగాలి. నేను నిన్నటి రోజు కూడా చెప్పినాను, పరిశుద్ధాత్మ ద్వారానే మన హృదయంలో కూడా ప్రేమను దేవుడు ఏం చేస్తాడట, కుమ్మరిస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పవిత్రమైన బంధం ఇది. దేవునికి నీకున్న బంధం చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది. అందుకే దీని పేరు పరమగీతం. అంటే గీతాలన్నిట్లో కూడా ఉత్తమమైన గీతం, పరిశుద్ధమైన పవిత్రమైన గీతం. అందుకే అంటున్నాడు, నీ కన్నులు ఎలాగుందంటే ముసుగుకుండా నేను చూసినప్పుడు నీ కన్నులు గువ్వ కన్నుల్లాగా ఉంది. ఈ గువ్వ కన్నులు మీరు పరీక్షిస్తే ఎప్పుడు తడితడిగా ఉంటుందట, చెమ్మగిలినట్టు ఉంటుందట. విశ్వాసి కన్నులు కూడా ఎప్పుడు అంటే కన్నీటితో ప్రార్థన చేసి ప్రేమతో నింపబడిన హృదయము మరి వారి కన్నుల్లో కనబడుతుంది. అంటే చెమ్మగిలిన నేత్రాలు. అహంకారపు చూపు విశ్వాసికి ఉండదు. సంఘం యొక్క చూపులు అన్నమాట. వధువు సంఘం యొక్క చూపులు కనికరంతో నిండి ఉండాలి, ప్రార్థనతో నిండి ఉండాలి, ప్రేమతో నిండి ఉండాలని అర్థం. గువ్వ కళ్ళు. ప్రియుడు అంటున్నాడు, నీ కన్నులు ఎలాగున్నాయి? గువ్వ కళ్ళు. హల్లెలూయా. కన్నులు చాలా అందంగా ఉండాలని నల్ల మసి రాస్తారు, కొందరు రెప్పలకు కూడా పెయింట్ వేస్తారు. అది ఈ అందం అంతా నేను చదివినప్పుడు నేను అనుకున్నాను, అందం అనేది మీద వేసే పెయింట్ కాదు, నీ హృదయం నుండి రావాలి. నీ శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటే నీకు ఆభరణాలే అవసరం లేదు, నీకు దేవుని అందం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చాలా 10 తులాల బంగారం వేసుకొని చాలా అందంగా కనబడాలని ప్రయత్నించిన ఆ బ్యూటీ అనేది దేవునితో ఉన్న బంధం ద్వారానే నీకు అది సౌందర్యం కలుగుతుందని నేనైతే భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. అందము కొరకు స్త్రీలు ఎంత కష్టపడతారండి, పురుషులు కూడా తక్కువేం కాదు. ఇప్పుడు బ్యూటీ సెలూన్స్ స్త్రీలకు ఉంది, పురుషులకు కూడా సమంగా ఉంది. ఎవ్రీవన్ వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్, బట్ బ్యూటీ కమ్స్ ఫ్రమ్ విదిన్. అది మర్చిపోకూడదు. సౌందర్యం అనేది నీ ఆంతరంగిక దేవునితో ఉన్న బంధం ద్వారా ఏర్పడుతుందని ఈ పరమగీతాలు చదివినప్పుడు నాకు అర్థమైంది. బ్యూటీ అంటే గాడ్ సీజ్ యువర్ ఇన్నర్ బ్యూటీ. అంటే నీ అంతరంగమందున్న సౌందర్యాన్ని ఆయన చాలా ఆశిస్తున్నాడు, దానికి వెలగడుతున్నాడు. ఈ పిల్ల శూలమతికి పెద్ద అందమేముంది, ఊరమ్మాయికి అసలు మేకప్ అంటే తెలుసా, లేకుంటే ఇంకేమన్నా హౌ టు కీప్ హర్ ఫిజిక్ బ్యూటిఫుల్ అని తెలిసి ఏం తెలియదు ఆమె. అమాయక బుద్ధి. ఆమెకు అసలు రంగు కూడా లేదు, నల్లని దాన్ని అంటుంది కదా ఆమె. అట్టి నలుపుతో ఉన్న ఒక కన్యను గొర్రెల కాపరి ఎంతగా ప్రశంసిస్తున్నాడో, ఆశిస్తున్నాడు. సంఘాన్ని చూసి వరుడైన ప్రభు కూడా ఇలాగే చాలా ఆశపడుతున్నట్టు అనిపించింది నాకు. అంటే వై ద చర్చ్ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ జీసస్. ఏమంటాడు ఎఫెసీ 5:27లో, సంఘము మరి మచ్చ, ముడత, డాగు, కళంకము లేకుండా అనునిత్యము దేవుని వాక్యం అనే ఉదక స్నానంతో పవిత్రంగా కనబడుతుంది. అలాంటి సంఘం కొరకు ఆశిస్తున్నాడు యేసు ప్రభు. సంఘంలో వంకరతనం లేదా, మోసాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, కయ్యాలు ఉన్నాయి, దోపిడీ ఉంది, అయినా సంఘాన్ని ప్రేమిస్తున్నాడా ప్రభు?
అంటే ఈ సంఘం కొరకు తన విలువైన రక్తాన్ని ధారపోస్తున్నాడు. ఇట్స్ వెరీ డియర్ టు జీసస్. ఒక వస్తువు చాలా ప్రియం ఎప్పుడైతుందండి? నువ్వు చాలా దాని కొరకు ఖర్చు పెట్టినప్పుడు. సంఘం కొరకు యేసుప్రభు ఏం ఖర్చు పెట్టినాడు? ప్రాణం. సంఘం కొరకు ఏం విలువ పెట్టినాడు? రక్తం. రక్తము చివరి బొట్టు వరకు ధారపోసినాడు. కాబట్టి సంఘము ప్రభువుకు అతి ప్రియమైనది, అతి ప్రియమైనది. నాకు అనిపిస్తుంది తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం గనక ఆ రక్తపు బొట్టు నుండి చూస్తున్నాడు. మరి సంఘము పుట్టి 2018 సంవత్సరాలైంది. ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది. మందిరాలు పడగొడుతున్నారు, భక్తులను చంపుతున్నారు. సంఘం ఎందుకు చావలేదు? విశ్వాసాలను హింసిస్తున్నారు. వై ద చర్చ్ ఎగ్జిస్టెడ్? ఎప్పుడు ఆగిపోలేదు ఏంటి? సంఘం హింసించుచున్న కొలది అది విస్తరించి ఏమవుతుంది? ప్రబలిపోతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ద మోర్ పర్సిక్యూషన్, ద మోర్ మల్టిప్లికేషన్. మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? మనం ఏం తిరుగుబాటు చేయం, కానీ చేసే పని చేసుకుంటూ పోతాం. వీ డోంట్ రివోల్ట్, బట్ అట్ ది సేమ్ టైం వీ డూ వాట్ జీసస్ హ్యాస్ ఆస్క్డ్ us టు డూ. అంత దమ్ము సంఘానికి ఉందన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకం దృష్టికి చేతగాని వారి వాళ్ళే కనబడుతున్నాం, కానీ మనంత జ్ఞానవంతులు లోకంలో లేరు. ఎందుకంటే ప్రభు మనకు తోడున్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తే మన జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు మన విమోచన, క్రీస్తు మన పరిశుద్ధత, క్రీస్తు మన నీతి అయి ఉన్నాడు. కాబట్టే మనము ఇలాగ బ్రతుకుతూ చలిస్తూ ఉనికి కలిగి ఉన్నాం. హీఈస్ అవర్ స్ట్రెంగ్త్. ఇక్కడ అంటున్నాడు, నీవు ఎంత అందంగా కనబడుతున్నావు, నీ ముసుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉంది. అంటే అది పవిత్రమైన దృష్టి. ముసుగు చెదరని ఏకాగ్రత. అంటే మన దృష్టి, మన ధ్యాస, మన భాష, మన ఆశ సమస్తం ప్రభు అయి ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నది. ఒక స్త్రీకి అలంకరణ ఏంటి? తల వెంట్రుకలు. ఫర్ ఎ ఉమన్ తల వెంట్రుకలు, హెయిర్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ బ్యూటీ. బోడి తల ఉన్న వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అండి? ఎవరు చేసుకోరు. కొన్నిసార్లు మోసం పెట్టి విగ్గు పెట్టి చాలా అట్రాక్షన్గా కనబడతారు. పెళ్ళైన తర్వాత ఆయన ఇట్లా అంటే, నేను చెప్పిన కదా ఒక కళ, ఆయన జడబట్టి లాగానే విగ్గు ఊడిపోయింది. అలాంటిది కాదు, నటన నాటకం కాదు. ఈమె అంటే సంఘం యొక్క అందాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఈమె తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి. మీరు ఎప్పుడైనా ఒక ఆరోగ్యంతో బలిసిన ఒక మేకను, నల్ల మరి వెంట్రుకలతో నిగనిగలాడుతున్న మేక నేనైతే చూశాను, మీరు చూసారో లేదా? హౌ బ్యూటిఫుల్, రేడియంట్ ఉంటుంది అనమాట. మంచి ఆరోగ్యంతో ఆ వెంట్రుకలు దాని మీద ఇంత షైనింగ్ బ్లాక్, అది పోలుస్తున్నాడు. అంత చక్కని తల వెంట్రుకలు అంటే సౌందర్యము. ఆ స్త్రీ ఒక సౌందర్యము, శక్తి, అందము, పరిశుద్ధత, ఇవన్నీ వివరణ ఉన్న అధ్యాయము ప్రియుడు పొగడుతూ ఉన్నాడు. ద లవర్ ఈజ్ అప్రిషియేటింగ్ ద బ్యూటీ ఆఫ్ హిస్ బిలవర్డ్. తర్వాత అంటున్నాడు, నీ పలువరుస కత్తెర వేయబడినవి, కడగబడి అప్పుడే పైకి వచ్చినవి, జోడు జోడు పిల్లలు కలిగి ఒక దానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. పలువరుస గురించి మాట్లాడుతున్నాడు. పలువరుస చాలా ముఖ్యం స్త్రీలకు. చక్కని పండ్లు, మరి పండ్లు కొద్దిగా ఎత్తుగా ఉంటే తల్లిదండ్రులకు చాలా బాధ. పోయి డెంటిస్ట్ దగ్గర పోయి పళ్ళు కట్టించి ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎత్తు పండ్లు చక్కగా చేసి క్రమంగా ఉండాలని ఆశిస్తారు. ఇక్కడ సంఘము కూడా ఇలాంటి క్రమము కలిగి ఉండాలని ప్రియుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ పలువరుస కత్తెర వేయబడినవి అంటే యాజ్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ అప్లైడ్ సిజర్స్, అంటే అంత చక్కగా క్రమ పద్ధతిలో ఉంది నీ పలువరుస. కడగబడి అప్పుడే పైకి వచ్చినది, ఆల్వేస్ క్లీన్. అంటే నోరు చాలా ప్రాధాన్యత ఉంది. సంఘము మాట్లాడే మాటలు చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ప్రియుడు తన ప్రియురాలి నోరును వివరిస్తున్నాడు. ఆ పలువరుస, ఆ క్రమము, ఆ కడుగబడిందై పరిశుద్ధంగా ఉంది. అంటే షీ ఈస్ ప్యూర్. ద చర్చ్ ఈజ్ ప్యూర్ ఇన్ స్పీచ్. అంటే నువ్వు ఏది మాట్లాడుతున్నావో అది ఇతరుల మీద ప్రభావాన్ని చూపెడుతుంది.
అంటే స్పీచ్ ఈజ్ ద వెహికల్ ఫర్ యువర్ థాట్స్. సంఘము మాట్లాడుతుంది. సంఘం యొక్క మాటలు అన్యులు తప్పకుండా వింటూ ఉంటారు కదా. సంఘం ఏం బోధిస్తుంది, సంఘం ఏం పలుకుతుంది, తప్పకుండా మరి సంఘము మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉందని అర్థం. సామెతలు 31 మనం చదువుతాం కదా, ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. నోరు అన్నప్పుడు ప్రియుని పొగడాలంటే కూడా మనం నోరు తెరిచి మనము స్తుతి గానములు చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధిస్తాం. అవన్నీ మరి నోటికి సూచనగా ఉంది. జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక, పళ్ళు 32 కూడా చక్కగా వరుసగా ఉంటే ఎంతో అందాన్ని ఇస్తుంది ఆ వ్యక్తి. ఒక పళ్ళు పోయింది, ఇంకో పళ్ళు ఉంది. ఒక పళ్ళు పోగానే చాలా అలర్ట్ అయిపోతాం, పోయి ఒక నకిలీ పళ్ళన్నా పెట్టించుకుంటాం. ఎందుకంటే తొర్రి పండ్లు వాళ్ళు అంటావు కదా, మనిషి లోకం చూసినప్పుడు వీరికి ఒకటి ఉంది ఒకటి లేదనుకుంటారు. కాబట్టి వీ టేక్ మ్యాక్సిమం కేర్ దట్ ద టీత్ షుడ్ అపియర్ వెరీ ప్రాపర్. అంతే, దాని అర్థము సంఘానికి పోలుస్తూ ఉన్నాడు. సంఘము యొక్క మరి అవుట్పుట్స్ అంటే వాట్ ఇట్ ఈస్ గివింగ్ టు అదర్స్. సంఘములో కలహాలు, చెడ్డ మాటలు, భూతులు, గుద్దులాట, కయ్యాలు, కోపము, ద్వేషము ఇవన్నీ ఉండకుండా స్వచ్ఛమైన దేవుని మాటలు వెదజల్లే సంఘంగా ఉండాలి. నీ పలువరుస కత్తెర వేయబడిందంటే చాలా క్రమాన్ని పాటిస్తుంది. పరిశుద్ధత, కడగబడినవి అంటే పవిత్రత, పరిశుద్ధత ఉంది. మరి దాంట్లో ఒక్కటి కూడా ఊడిపోకుండా కడగబడి అప్పుడే పైకి వచ్చిన జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాన్నైనా పోగొట్టుకొనక సుఖంగానున్న గొర్రెల కదుపులను అంటే సమూహాన్ని, కదుపు అంటే సమూహం, కదుపులను పోలి ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. వేరే నోళ్లతో నిన్ను పొగడినా తక్కువే నాయన. నీవు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము నోటి నుండి నాయనా స్తుతులు రావడం నీకెంత సంతోషం. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద నువ్వు ఆసీనుడై ఉంటానన్నావు. మా హృదయము నిండి నాయన మా నోటి ద్వారా నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మా సౌందర్యాన్ని నువ్వు తిలకిస్తున్నావు తండ్రి. పరమగీతాలు 4వ అధ్యాయంలో మేము ఇంకా ఇంకా ధ్యానించాలి, ప్రతి వరుస ధ్యానించాలి. హౌ మచ్ యు లవ్ ద చర్చ్. అవును, ఒక సుందరాంగి సంఘం, ఆ సౌందర్యం అంతా నీ వల్లనే కలిగింది నాయన. ప్రతి అవయవాన్ని, కళ్ళు, ఆమె మెడ, ఆమె ఆకారం, ఆమె కాళ్ళు, ఆమె ఉన్న ప్రతి అవయాన్ని నువ్వు ఎంతో ఆశిస్తున్నావు. యు లవ్ ద చర్చ్ సో మచ్ లార్డ్ దట్ యు ఆర్ ప్రైజింగ్ హర్. అవును, ప్రియురాలు కూడా ప్రియుని అంత మిక్కటంగా ప్రేమిస్తుంది. వేరు ప్రియులు ఎంతోమంది ఉన్నా నా ప్రియుడు విశేషమైన వాడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నప్పుడు, నా ప్రియుడు సుందరుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు అతి కాంక్షణీయుడు, 10,000లో అతి మనోహరుడు నా ప్రియుడు, అతని నేను 10,000లో గుర్తిస్తాను. అవును తండ్రి, ఈ పవిత్రమైన బంధాన్ని మేము ధ్యానిస్తున్న దినాల్లో నీ పరిశుద్ధాత్మ సహాయము మాకందరికి కావాలని అర్థం చేయించి నేను వినే వారికి కూడా నీ పవిత్రమైన ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇలాగూ సంఘాన్ని ప్రేమించి తన రక్తాన్ని దాని కొరకు ధారపోసినాడని మేము సరైన రీతిలో నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి మాకు కృపనిమ్మని కోరుతున్నాం. దేవుని వాక్యాన్ని విన్న వారిని అందరినీ దీవించండి. టీవీలో వింటున్న వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు.
వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ